రన్నింగ్ ట్రైన్ల నుంచి మొబైల్ పడిపోతే ఏం చేయాలో చూడండి. నంబర్ 1, మీ మొబైల్ పడిపోయిన వెంటనే చైన్ గుంజడం లాంటిది అస్సలు చేయకండి. ఎందుకంటే అలా చేస్తే మీకు రూ. 1000 ఫైన్ తో పాటు జైల్లో వేసేస్తారు. నంబర్ 2, మొబైల్ పడిపోయిన వెంటనే మొబైల్ దిక్కే చూస్తూ ఉండకుండా దాని ప్రక్కన ఉన్న స్తంభాల మీద ఉండే నంబర్ చూసి నోట్ చేసుకోండి. నంబర్ 3, వెంటనే ఎవరిదైనా మొబైల్ తీసుకొని ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకొని మీ ఫ్రెండ్ కి షేర్ చేయండి. నంబర్ 4, తర్వాత అదే మొబైల్ తో మీ మొబైల్ కి కాల్ చేసి చూడండి. ఒకవేళ స్విచ్ ఆఫ్ వస్తే మీ మొబైల్ పగిలిపోయిందని అంతకే మర్చిపోండి. నంబర్ 5, ఒకవేళ రింగ్ అయితే టెన్షన్ పడకుండా మీ మొబైల్ బాగానే ఉందని అర్థం చేసుకోండి. నంబర్ 6, తర్వాత వెంటనే రైల్వే హెల్ప్ లైన్ నంబర్ కి కాల్ చేసి మీకు జరిగిన విషయం మొత్తం A to Z చెప్పండి. నంబర్ 7, అంతేకాకుండా రైల్వే హెల్ప్ లైన్ వాళ్ళకి మీ ఫ్రెండ్స్ ఎవరిదైనా నంబర్ ఇవ్వండి. ఎందుకంటే మీ మొబైల్ దొరికితే దానికి కాల్ చేస్తారు. నంబర్ 8, ఒకవేళ మీ మొబైల్ దొరికితే ఐడి ప్రూఫ్ లేదా లాక్ ఓపెన్ చేసి మీ మొబైల్ తీసుకోండి. నంబర్ 9, ఒకవేళ లొకేషన్ మీ దగ్గరలో ఉంటే మీరే వెళ్ళి మీ మొబైల్ తీసుకోండి. నంబర్ 10, ఒకవేళ అక్కడికి వెళ్ళినా మీ మొబైల్ అక్కడ లేకపోతే ఎవరో మీ